స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరం. దేవుడు గత 2023 సంవత్సరం అంతా కూడా కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి మనల్ని నడిపించారు. ఈ నూతన సంవత్సరాన్ని చూసే ధన్యత భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనందరం కూడా దేవుని ఎంతైనా స్తుతించబద్దులమైన క్రీస్తునందు ప్రియులారా, మరి మీరందరూ క్షేమంగా ఉండాలని, అలాగే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని తెలియచేయటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఎలా ఉండాలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాల భాగాన్ని చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గుర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని చెప్పి ఇక్కడ హబక్కూకు భక్తుడు చేస్తున్న ప్రార్థన మనకు కనబడుతుంది. దీని గురించి మనము గతంలో ధ్యానం చేశాం. పిల్లరా, ఈ భాగంలో మనం చూసినట్లయితే హబక్కూకు భక్తుడు దేవునికి అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు అని. కార్యము నూతనపరచబడాల్సింది ఎక్కడ? సృష్టిలోనా, సమాజంలోనా, ఇంకెక్కడన్నా కాదు. నూతనపరచబడవలసిన కార్యం ఎక్కడా అని అంటే, లేక నూతన కార్యం ఎక్కడ జరగాలి అని అంటే అది మన జీవితంలోనే జరగాలి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము అనే ఈ చక్కని ప్రార్థన ఒక దైవ సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా మన జీవితాలు గతంలో ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉండటం మంచిది కాదు. మన జీవితాలు క్రమక్రమంగా మార్పు చెందుతున్న పరిస్థితులు అవసరం. ఈ వాక్యంలో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు అని చెప్పి దేవునికి అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కార్యము నూతనపరచబడాలి. ఇది చాలా విలువైన విషయం. అంటే గతంలో మనం ఎలా జీవించామో దానికంటే శ్రేష్టమైన మరింత శక్తివంతమైన జీవితాన్ని జీవించాలి. ఎదుగుదలతో కూడిన జీవితం చాలా అవసరం. పిల్లలుగానే ఉండటం అనేది ఏ తల్లిదండ్రులకు సంతోషకరం కాదు కదా. వారు ఎదుగుతూ ఉండంటే తల్లిదండ్రులు సంతోషపడతారు, వారు వృద్ధి చెందుతూ ఉండంటే తల్లిదండ్రులు సంతోషపడతారు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితాలు ఎదుగుతూ ఫలభరితంగా ఉంటా ఉంటుంటే దేవుడు కూడా ఎంతో ఆనందిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే దేవుడు మన మీద ఆనందిస్తాడో ఖచ్చితంగా మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో దేవుని బిడ్డలారా,
ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన, మార్పు చెందవలసిన అవసరత మనకెంతో ఉన్నది. కాబట్టి ఏ విషయాల్లో మనం మార్పు చెందాలి, ఏ విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలనే సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. గత పర్యాయం మనము పరిశుద్ధతను గురించి ధ్యానం చేశాం. గత సంవత్సరం మనము ఎటువంటి జీవితాన్ని జీవించాము, ఇప్పుడు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలి అనే సంగతుల గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ఈ దినాన మరొక సంగతిని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలని ఆశపడుతున్నాను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును అని చెప్పి ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు మనకి కనబడుతున్నాయి. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, ఏలువాడు నీ మీద కోపడ్డాడే అనుకో, అదే కోపంతో నువ్వు కూడా వెళ్ళిపోగాకు, వెనక్కి తిరిగి వెళ్ళవద్దు. ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయ శక్తి కలిగినది అని చెప్పి ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు తెలియచేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి అది కాలపుణ్యమో లేకపోతే ఆహార పరిస్థితుల్లో, మరి సమాజ పరిస్థితులు అలా ఉండబట్టో ఏమో, కానీ నేటి దినాల్లో చూస్తే నానాటికి మనుషులలో ఓర్పు తగ్గిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మనుషుల మధ్య కలహాలు, కలతలు, విభేదాలు నానాటికి ఎక్కువైపోతూ ఉన్నాయి. దాని ఫలితంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. క్రైస్తవ సమాజంలో కూడా ఈ పోకడే వచ్చింది. సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఒకప్పుడు కలకలాడిన సంఘాలు క్రమక్రమంగా ఏమైపోతున్నాయి అంటే వెలవెలబోతున్నాయి. ఎందుకండి అని అంటే పేపకు ఒకడు వస్తాడు, తన గుంపుని ఏర్పాటు చేసుకుంటాడు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా దారుణం. సంఘాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అది వారి దోషమో వేరే వారి దోషమో ఏదో ఒక రీతిగా ఆఖరికి సంఘాలు కూడా విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు. సమాజమే విచ్ఛిన్నమైపోయింది అనుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలతో పాటు నేడు సంఘాలు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీని అంతటికి కారణం ఏమిటి అని అంటే ప్రియులారా, చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఓర్పు లేకపోవట. సేవకుడు గద్దిస్తే ప్రార్థనకు మానుకుంటారు. తల్లిదండ్రులు గద్దిస్తే తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నారు. తల్లిదండ్రులు గద్దించారని ప్రాణాలు తీసుకునే వాళ్ళుగా కూడా తయారవుతున్నారు. భార్య భర్తల మధ్య ఎన్ని విభేదాలు. భర్త కోప్పడితే జీవితాలు ముగించుకుంటున్న భార్యలు ఎంతమంది. ఏదో ఒక రీతిగా కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో ఓర్పు లేకపోవటం వలన అనేకమైన విభేదాలు, కలహాలు, కలతలు నేటి దినాల్లో అధికమైపోతున్నాయి. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? దేవుని పిల్లలుగా లేదు మానవునిగా భూమి మీద ఓర్పు కలిగి జీవించటం వలన మనకి ఏం ప్రయోజనాలు కలుగుతున్నాయో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, కొన్ని కారణాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓర్పు వలన మనకు ఉపయోగం ఏంటి అనే సంగతుల గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఆహా, ఎంత చక్కని మాట. ఓర్పు ప్రాణం దక్కించుకునేటట్లుగా చేస్తుంది. ఒక వ్యక్తిలో ఉంటే ఓర్పు అయినా ఉంటుంది, తొందరపాటుతనమైన ఉంటుంది. తొందరపాటుతనం ప్రమాదాలను తీసుకుని వస్తే ఓర్పు, దేవుని వాక్యం చెప్తా ఉంది, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు ఓర్పు కలిగి ఉంటే మిమ్మల్ని ప్రాణంతో కాపాడే పని నాది, ఆ బాధ్యత నాది అని దేవుడు అంటలేదు.
మీ ప్రాణాలు క్షేమంగా ఉండాలి అని అంటే, మీరు భూమి మీద బట్ట కట్టాలి అని అంటే కావలసినది కేవలం నేను తోడుగా ఉండటం, నేను కాపాడటం మాత్రమే కాదు, నీ వైపు నుంచి ఓర్పు చాలా ముఖ్యమైనది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రతి చిన్నదానికి అలగటం, ప్రతి చిన్నదానికి కోప్పడటం. ఈ రోజులో చాలామంది యవనస్తులైన పిల్లలు కూడా ఒక మాట గద్దిస్తే, ఒక మాట కోప్పడితే, లేదు ఒక దెబ్బ కొడితే బెదిరించే పనులు చేస్తున్నారు. బెదిరించి జీవితాలు ముగించుకుంటున్నారు. లేవా అటువంటి పరిస్థితులు? ఇవి క్షేమకరమైనవి అంటారా? ఎంతమంది యవనస్తులైన పిల్లలు దారుణంగా నిండు యవనంలో తమ జీవితాలు ముగించుకున్నారో, రోషాలతో కాదండి. ఇది తగదు. కారణం ఏమిటంటే ఓర్పు లేదు. దేవుని వాక్యం చెబుతుంది, ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో ఓర్పు చేత తమ ప్రాణాలు దక్కించుకుంటారు అని చెప్తున్నాడు. రెండవది చూద్దాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఓర్పు వలన ఏం కలుగుతుంది అని అంటే నిరీక్షణ కలుగుతుంది అనే వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ మాట వినండి. మన జీవితానికి నిరీక్షణ అనేది చాలా ముఖ్యమైనది. నిరీక్షణ అనేది రాబోయే కాలమునకు సంబంధించినది. ప్రస్తుతానికి సంబంధించినది విశ్వాసం అయితే, రాబోయే కాలానికి సంబంధించినది నిరీక్షణ. నిరీక్షణ గలవారమై ఉండాలి అని అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఓర్పు కావాలి అని చెప్తుంది. మనము నిరీక్షణ దేని మీద పెట్టుకుని ఉన్నాం? ప్రభుతో ఉండాలి అనేది మన నిరీక్షణ. ఆయన ప్రక్కన కూర్చోవాలి, ఆయన సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చోవాలి. యేసుప్రభు వారు చెప్పారు, చేయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండినిస్తాను అని. మంచిది కదా? అయితే ప్రియులారా, ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలి, ఆయనతో మన యుగయుగాలు ఉంటాము అనే నిరీక్షణతో మన ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రియులారా వినండి జాగ్రత్తగా. ఈ నిరీక్షణతో కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో ఆ నిరీక్షణ కొనసాగించుకోవాలంటే కావాల్సింది ఏంటిది అని అంటే ఓర్పు కావాలి. దేవుని పిల్లలుగా ఓర్పును కలిగి ఉండాల్సిన అవసరం ఉన్న దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని పిల్లలుగా ఓర్పు మనకు చాలా ప్రధానమైనది. మనం తొందరపడ్డామని పరిశుద్ధాత్మ దేవుడు తొందరపడ్డాడు కదండి. మనము వేగంగా ఉన్నామని ఆయన మనతో పాటు వేగంగా పరుగులెత్తడు. మనం స్పీడ్గా ఉన్నామని ఆయన మనతో పాటు స్పీడ్గా ఉండడు. ఆయనకు గనక మనం అప్పగించుకుంటే తన సమయంలో తాను ఘనమైన గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటంలోనే ఉన్నది దేవుని కార్యాలు చూడటం అనేది. రైట్, వినండి. అయితే ప్రియులారా, మనము మన వ్యక్తిగత జీవితంలో నిరీక్షణ కలగాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంచదగినే కాదు అంటాడు. ఎంత అద్భుతమైన మాట. పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంచదగినే కాదు. పొందబోయే మహిమను గురించిన నిరీక్షణ ఇప్పుడున్న శ్రమల వైపు చూడనీయకుండా నిరీక్షణతో మహిమ వైపు చూసేటట్లుగా చేస్తున్నది ఏంటిదనంటే నిరీక్షణ వెనకాల ఉన్న ఓర్పు. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే నిరీక్షణ కలుగు చేస్తుంది. ఎట్లాగునా అనే ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో అప్పుడు వారి జీవితంలో అనేకమైన శ్రమలు ప్రారంభమవుతాయి, నిందలు ప్రారంభమవుతాయి, అవమానాలు ప్రారంభమవుతాయి, దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది, నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎవరు ఆదరించే దిక్కు లేక, ఎవరు కూడా తోడుగా ఉన్నామనే దిక్కులేని పరిస్థితుల మధ్యలో దేవుని పిల్లల జీవితాలు దేవుని నిమిత్తమై ఉండవచ్చు, ఉంటాయి కూడా. అయితే ప్రియులారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనల్ని ప్రేమించుచున్న ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆ ప్రతికూలతల్లో, ఆ నిందల్లో, ఆ అవమానాల్లో మనకు నిరీక్షణ కలుగు చేస్తాడు. దేని వలన అంటే మనం కలిగిన ఓర్పు వలన.
మనము కలిగిన ఓర్పు మనల్ని ఏం చేస్తుందనంటే నిరీక్షణ కలిగేటట్లుగా చేస్తుంది. ఘోరమైన శ్రమలు అనిపించిన పౌలు గారు అన్నమాట పొందబోయే మహిమ ఎదుట కాలం శ్రమలు ఎంచదగినవి కాదు అని చెప్పాడు. ఇంకా వాటిని ఎంతగా ఎంచాడో తెలుసా? క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అంతకంతకు మహిమ భారం కలుగు చేయొచ్చున్నది అని చెప్పాడు. ఆహా, వారి కను దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే ఉన్నది. దేవుని మీద వారు అటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు కాబట్టి పిల్లరా, వారు గొప్ప నిరీక్షణతో బ్రతికారు. నిరీక్షణ కలిగిన వ్యక్తులు పిల్లరా ఈ ప్రతికూలతల వైపు చూడటం కానివ్వండి, ఈ ప్రతికూలతల ప్రభావం తమ మీద పడటం కానివ్వండి, ఏమాత్రం అవకాశం ఇచ్చిన వారు కాదు. దాని ఫలితంగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి తగిన జీవితాన్ని వారు జీవించారు. దాని ఫలితంగా వీరి ఆత్మీయ జీవితాలు ఎక్కడ ఆరిపోవటం కానీ, ఎక్కడైనా సరే గొటగొటలాడటం కానీ, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు సంభవించకుండా పిల్లల నెమ్మదికరమైన పరిస్థితి వారి జీవితాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఓర్పు ఏం చేస్తుంది అంటే మనకు నిరీక్షణను కలుగు చేస్తుంది. ఎంత అద్భుతమైంది. ఆ తర్వాత మూడవది మనం చూస్తే ప్రియులారా, హెబ్రీ గ్రంథకర్త ఈ మాటని ఇలా తెలియచేస్తున్నాడు. ఆ మాటని మీ ఎదురు తీసుకొస్తున్నాను చూడండి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎంత అద్భుతమైంది. ప్రియులారా, దయచేసి వినండి. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటిదనంటే వాగ్దాన కార్డులు తీసుకోవటం కాదు. వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే దానికి కావాల్సింది ఏంటిదండి అని అంటే ఓర్పు కావాలి. ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకున్నారటండి. నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకునే వాడుక క్రైస్తవ్యం ఉంది కదా. అయితే కేవలం నువ్వు తీసుకున్న వాగ్దానం ఒక్కటే నీకు సంబంధించింది కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనకంటూ ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞ మనదే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అని అంటే వాగ్దానాలు కలిగి ఉండటం కాదు గొప్ప, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానాలు ఒక వ్యక్తి ఎప్పుడు స్వతంత్రించుకుంటారు అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఓర్పుతో ఎదురు చూస్తే వాగ్దానాల్ని స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి ప్రియులారా, ఓర్పు ద్వారా మనకు కలిగే మరొక ప్రయోజనం ఏమిటి అని అంటే మనకు వాగ్దానాల నెరవేర్పును చూసే అవకాశం దొరుకుతుంది ఓర్పు వలన. మరొక సంగతి మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఇలా చెప్పబడుతుంది. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారిని ఇండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఎందుకు? దేవుని వాక్యంలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు ఏమని? మీరు సంపూర్ణులు కావాలి అని అంటే మీ ఆత్మీయ జీవితంలో లోటులు లేకుండా, కొదువు లేకుండా సంపూర్ణతను సాధించాలి, సంపూర్ణత కలిగి జీవించాలి అని అంటే దానికి కావలసింది కూడా ఓర్పే. ఓర్పు ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితాల్లో సంపూర్ణతలోకి మనం తీసుకొని వెళ్తుంది. ఓర్పు చాలా ముఖ్యమైనది అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, రండి దేవుని వాక్యం నుంచి మరొకటి మనం చూద్దాం. కేవలము దేవుని వాక్యం లేకపోతే మనం దేవుని పిల్లలుగా ఓర్పు కలిగి ఉంటే కేవలము సంపూర్ణతలోకి నడిపించడం మాత్రమే కాకుండా ఈ ఓర్పు మనకి ఏం చేస్తుందో దేవుని వాక్యం మరొక మాట తెలియచేస్తున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. 10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని చెప్పి స్వయాన యేసు ప్రభువారు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు
నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు రాబో లోకమంతటి మీదకి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఎంత అద్భుతమైంది. ఓర్పు చేసే మరొక కార్యం ఏంటంటే ప్రియులారా, దేవుడు మన పట్ల బాధ్యత తీసుకోవడానికి కారణమవుతుంది ఓర్పు. యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు కాబట్టి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. రాబోయే శోధన కాలంలో నీకు కాపుదల కావాలనంటే నీవు ఓర్పు విషయమైన నా వాక్యమును గైకొనాలి. అప్పుడు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్న మాటలు. అందుకనే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే, ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన పట్ల బాధ్యత తీసుకుంటాడు. దేవుడు బాధ్యత తీసుకుంటే ఇక దానికి మించింది ఏమని చెప్పండి. దేవుడు మన మీద రెస్పాన్సిబిలిటీగా ఉంటానంటే ఇక అంతకంటే గొప్ప విషయం ఏముందండి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఓర్పు యొక్క ఉపయోగం ఏమిటి అని అంటే, మన పట్ల ఆయన బాధ్యత తీసుకుంటాడు. నెంబర్ 1, ప్రాణము దక్కించుకుంటాం. రెండవది, నిరీక్షణ కలుగుతుంది. మూడవది, వాగ్దాన ఫలాలు మనం అనుభవిస్తాం. నాలుగవది, సంపూర్ణతలోకి నడిపించబడతాం. ఐదవది, దేవుడు మన పట్ల బాధ్యత తీసుకుంటాడు. రండి, ఆరవది కూడా మనం చూద్దాం. మనం మొదటిగా చదివిన వాక్య భాగం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ రాయబడింది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును అని చెప్తాడు. ఓర్పు యొక్క శక్తి ఎంత గొప్పదండి అని అంటే, దేవుని వాక్యం చెప్పబడుతుంది, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఇప్పుడైతే మన జీవితంలో ఓర్పును గనక కలిగి ఉంటామో అప్పుడు ద్రోహ సంబంధమైన ద్రోహాలు జరగకుండా చేస్తుంది. ఎన్నో జీవితాల్లో ద్రోహం జరుగుతున్నది. ఎన్నో కుటుంబాల్లో ద్రోహ కార్యాలు జరుగుతున్నాయి. సమాజంలో అంటారా, ఇక వీటికి అంతు పొంతు లేదు. ఒకరి ఎడల ఒకరు ద్రోహ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఒకరి ఎడల ఒకరు శత్రుత్వాలతో రగిలిపోతున్న పరిస్థితులు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఓర్పు యొక్క అవసరత ఎంత గొప్పది అని అంటే, మన జీవితాల్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ద్రోహ కార్యాలు జరగకుండా ఖచ్చితంగా మనం కలిగి ఉండవలసింది ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అనగా ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో మనకు ద్రోహము జరగకుండా ఉండటానికి కారణమవుతుంది. మనకు నష్టం కలగకుండా కారణమవుతుంది ఓర్పు. మనకు నాశనం రాకుండా కాపాడుతుంది ఓర్పు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇప్పటికే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఓర్పు లేదేమో. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు పరిశోధన చేసుకొని పిల్లల ఓర్పు కలిగి ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. రండి, 7వది మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత అద్భుతమైంది. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా వారి జీవితాల్లో ఓర్పు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. వీటితో పాటు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు అంటారు, మీ ఓర్పును జ్ఞాపకం చేసుకొని మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కాబట్టి మన జీవితంలో ప్రియులారా ద్రోహ కార్యాలు జరగకుండాలి అంటే
మనము దేవుని చేత నడిపించబడాలనంటే, మనము మన మీద ఆయన బాధ్యత తీసుకున్న జీవితాన్ని మనం కలిగి ఉండాలనంటే, మనం వాగ్దాన ఫలాలు అనుభవించాలి అనంటే, మనము నిరీక్షణ కలిగి ఉండాలి అనంటే, మనము ప్రాణం దక్కించుకోవాలి అనంటే ఖచ్చితంగా మన జీవితాలకు ఓర్పు కావాలి. చివరిగా మనం ఏం చదువుకున్నామంటే, దేవుని సేవకుని ఎందుకు సంతోషించాలి అనంటే, నువ్వు ఏ పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నావు ఆ పరిచర్యలో సేవకుడు నిన్ను బట్టి సంతోషించాలి అనంటే, సేవకుడు నిన్ను గురించి చక్కని మాటలు చెప్పాలి అంటే ఖచ్చితంగా నీవు కూడా చేయాల్సిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకుందాం, మన జీవితంలో గర్వాలు, అహంకారాలు మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి. నిన్ను బట్టి మీ స్థానిక దైవజనుడు, దేవా ఇదిగో ఈమెను బట్టి నీకు స్తోత్రమయ్యా, ఇతరుని బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పాలి అనంటే దానికి ఏకైక మార్గం నీవు ఓర్పు కలిగి ఉండవలసిన అవసరతను వాక్యం జ్ఞాపం చేస్తుంది. ఓర్పు చేత దేవుని వాక్యం మనం చదువుకున్నాం, సేవకులకు సంతోషం, సేవకులు ఆనందిస్తారు. వీరికి నేర్పించబడుతున్న పాఠాలు, వీరి హృదయంలో బలమైన కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి, దేవుని రాజ్యం కొరకై నువ్వు సిద్ధపడుతున్నావు అని చెప్పి, దేవుని ఓర్పు వంటి ఓర్పును కలిగి ఉన్నావని చెప్పి దైవజనుడు దైవజనురాలు నిన్ను బట్టి మోకరించినప్పుడల్లా స్తుతించే జీవితాన్ని కలిగి ఉంటావు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ జీవితంలో ఓర్పు ఉన్నదా? ఓర్పుతో బ్రతుకుతున్న వ్యక్తివైనా పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవా నీకు వందనాలు నాయన. మీరు ఇచ్చిన వర్తమానం కొరకే నీకు వందనాలు. పాల్గొనటకు మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు. దయగల తండ్రి, కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియులందరూ మీరు దీవించండి. ఒక్కొక్కరిని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. మీ కనికరం కను దృష్టి అయ్యా నీ బిడ్డల మీద ఉంచండి. అనారోగ్యాలతో వారిని మీరు మట్టి స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అసమాధానంగా ఉన్న వారిని దర్శించి సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. మీరు అక్కడ కొరకే, మీ రాజ్యం కొరకై ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము.